మాధవి నువ్వు చెప్పమ్మా సైన్స్ అంటే ఏంటో. సార్ సైన్స్ అంటే గట్టిగా చెప్పాలి. మన చుట్టూ ఉండేదంతా సైన్సే సార్. మన చుట్టూ ఉండేదంతా సైన్సే. మాధవి ఏమిటంటుంది అంటే మన చుట్టూ ఉండేదంతా సైన్సే అని అంటుంది. నాకైతే ఆన్సర్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఏంటేంటి ఉంటాయి మన చుట్టూ? లైక్ ఏరోప్లేన్, ఫ్లయింగ్ ఏరోప్లేన్, రైట్. బస్, మూవింగ్ బస్, రైట్. ట్రైన్, మూవింగ్ ట్రైన్. ఫ్యాన్, సే లౌడ్. ఫ్యాన్, rotating fan, it's also science. light, falling light, it is also science, right. మాధవి చాలా వరకు చెప్పింది. మన చుట్టూ కనిపించేది సైన్స్. వాట్ వీ హ్యావ్ సీన్ అరౌండ్ us, everything is science, like moving bus, moving train, flying aeroplane and falling light. సో మన చుట్టూ కనిపించేది చాలా వరకు సైన్స్ అని చెప్పి తనకేదో అర్థమైనట్లు నాకు అనిపిస్తుంది. ఇంకా వినిలా చెప్పు, సైన్స్ అంటే ఏంటి? గాలి, నింగి, నేల, నిప్పు, నీరు. నీరు. వినిలా చెప్తుంది గాలి, నింగి, నేల, నీరు, నిప్పు, ఇదంతా సైన్స్ అంటుంది. అంటే తనకి సైన్స్ అంటే ఎంతో కొంత అవగాహన అనేది ఉంది. సార్ నేను వినిలా స్టేట్మెంట్తో అగ్రి అవుతున్నాను సార్. మా యోగిత, ఏ స్టేట్మెంటు ఏంటా స్టేట్మెంటు, దేనికి అగ్రి అవుతున్నావు నువ్వు? గాలి, నింగి, నేల, నీరు, నిప్పు, ఆ 5 పంచభూతాలు సైన్స్. అదే సైన్స్, రైట్. పిల్లలు చివరికి ఒక పాయింట్కి వచ్చారు. అదేంటి అంటే గాలి, నింగి, నేల, నీరు, నిప్పు పంచభూతాలే సైన్స్ అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చెప్పింది కూడా వాస్తవమే. భూమి చుట్టూ, భూమితో ముడిపడి మన దైనందిన జీవితంలో భూమి చుట్టూ కూడా ఉండేటటువంటి 5 అద్భుతమైనటువంటి వస్తువులు గాలి, నింగి, నేల, నీరు, నిప్పు పంచభూతాలు మొత్తం విశ్వాన్ని, ఈ భూమిని, జీవితం, ఈ భూమి ఎంతగా ముడిపడి ఉందో, ఎంత రిలేటెడ్గా ఉందో పిల్లలకి కొంత అవగాహన అనేది ఉంది అని చెప్పి మనం అనుకోవాలి. దీన్ని సైన్స్ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మనం చూద్దాం.